అన్న నమస్తే, మీ పేరన్న? శ్రీనివాస్ పెన్నింటి. అన్న ఏం చేస్తారు? బిజినెస్, గోల్డ్ బిజినెస్, రియల్ ఎస్టేట్. అండ్ ఓవరాల్గా పరిపాలన కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉందన్న అసలు? పరిపాలన డెవలప్మెంట్ అంటే డెవలప్ జరుగుతుంది కానీ కొంచెం గత గవర్నమెంట్లో లోపాల వల్ల కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. దానికోసం వెయిట్ చేయాలిగా. ఇప్పుడు పథకాలు ఇవ్వాలన్నా అంతకుముందు అప్పుల పాలు అయిపోయాం కదా. ఇప్పుడు ఎక్కడికైనా తీస్తే అమౌంట్ తెస్తా తేలా కష్టం కదా. నిదానంగా పడుద్ది, ఒక్కొక్క 1 year పడుద్ది, టైం పడుద్ది. కొద్దిగా ఫ్రీ అవ్వడం జనాల్లో. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మరి డబ్బులు ఎక్కడ తెచ్చిస్తున్నారు. గత గవర్నమెంట్లో అప్పులు చేసి గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అలా చేయట్లేదు కదా. తాకట్టు పెడితే ఎక్కడ తెచ్చేస్తారు ఆస్తులు, బడ్డన్ అవుతుంది కదా, ప్రజల మీద పడుద్ది మళ్ళీ. అందుకని వాళ్ళు చూసి నిదానంగా పరిపాలిస్తున్నారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, గతంలో నేను నవరత్నాలు ఇచ్చాను, ఈరోజు చంద్రబాబు నవరత్నాలు కూడా క్యాన్సిల్ చేసి సూపర్ 6, సూపర్ 7 అంటే ఏదో పథకాలు అమలు చేశాడు. కానీ ఆ పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందట్లేదు. కానీ రాష్ట్రాన్ని చూస్తే అప్పుల పాలు చేశారు చంద్రబాబు అంటున్నారు. మరి ఏం చెప్తారన్న? అప్పుల పాలు ఏం చేశారు? ఇప్పుడు ఆయన నవరత్నాలు ఇచ్చాడు, మొత్తానికి అప్పుల పాలు చేసింది ఆయన. ఆయనలాగా ఈయన కూడా బాండ్లు చేసి గవర్నమెంట్ ఆస్తులు తాకట్లు పెట్టి ఇచ్చేవచ్చు, ప్రాబ్లం లేదు, చెదులుపుకోవచ్చు. కరెక్ట్గా మీట నొక్కితే అయిపోద్ది. సోపాలు దివానా కాట్లో పాటు దిండి వేసుకొని చక్కగా వేస్తే అయిపోయింది, హ్యాపీ. మీట నొక్కితే అయిపోద్ది. మరి వీళ్ళు కూడా సంపద క్రియేట్ చేసి సంపద వచ్చిన దాన్ని బట్టి ఖర్చు పెట్టాలి, జీతాలు ఇవ్వాలి. మన ఆదాయం తగ్గిపోయింది. మొత్తానికి ఎంత స్టేట్ మొత్తానికి ఒక 80,000 కోట్లు వస్తుంది. 80,000 కోట్లు అంటే జీతాలకి చావట్లా. మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు తక్కువ, ఉచిత బస్సా ఇవన్నీ చేస్తున్నారు. మరి అమౌంట్ ఎక్కడ తెస్తారు? రోజు చచ్చినాడు ఎవడ యాడ్గా, ఓ రోజు చచ్చిపోతే ఎవడని ఏడుతాడు. మరి తెల్లారి తప్పులు ఎక్కడ తేవాలి చెప్పండి. అనుకుంటారు జనాలు, చంద్రబాబు నాయుడు సీఎం పదవి అనిపించేస్తున్నాడు, ప్లేట్ల మీద తిరిగేస్తున్నాడు, నారా లోకేష్ గారు తిరిగేస్తున్నారు, డామ్ డూస్కా అంటున్నారు. అది ముళ్ళకిరాటం, నిద్ర పట్టదాం. మన స్వేచ్ఛకి నిద్రపోతాం, సామాజిక నిద్రపోతాడు. ఎమ్మెల్యే ఉంది, అప్పు తెచ్చి ఎంత బాధలు పడాలి, ఎంత ఇబ్బంది పడాలి చెప్పండి. అది మ్యానిపులేట్ చేయడం ఆషామాషయం కాదు. కథ అనుభవించాలి. చంద్రబాబు నాయుడు విజనరీ కాబట్టి ఆయన ఆశ చూసి తొందరపడకుండా కొంచెం సంక్షేపంలో ఉంది కాబట్టి దాన్ని నిదానంగా చేస్తున్నారు, క్లియర్ చేస్తున్నారు. టైం పడుతుంది. అది అంటే అవినీతి అక్రమాలతో పుట్టుకొచ్చిన పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు. ఏదైతే అవినీతి విత్తనాలతో పుట్టారో అదేవిధంగా గుడి బడి అని తేడా లేకుండా బీభత్సంగా దోచేసుకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారన్న? గుడిబడి ఏముంది? గుడిబడి ఏం దోసుకోవడానికి ఏముంది? నువ్వే ఉంచి అసలు ఉంచితే, నువ్వు అక్కడ ఏదైనా ఉంచితే అసలు నువ్వే తినేసావు, ఇంకేముంది? సపోజ్ ఒక నియోజకవర్గంలో ఒక ఎస్ఎన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ 50 ఎకరాలు ఉంది గవర్నమెంట్ది. నువ్వు దోచేయడానికి వీలేముంది చెప్పండి? నువ్వు తినేలా, దాన్ని ఎన్ఓసి చేసి మీరు తినేలా, ఇంకేముంది చెప్పండి? పోనీ ఉంది అంటే మొత్తం మీరే తినేసారుగా. ఎక్కడ గుడిబడి ఎక్కడ తినేది చెప్పండి? గుడిబడి తింటే జనాలు ఊరుకుంటారా? పబ్లిక్ రాదా? అలాంటి వీటికి చంద్రబాబు సహకరిస్తారా? చేయరుగా. అతను కూడా సహకరిస్తారుగా. లోకేష్ గారు వాళ్ళు సహకరించరుగా. పెద్దలకి సూపర్ పిల్లలు ఇవ్వాలని వాళ్ళు జేయం. అలాగే మనకి జనసేన నాయకుడు కూడా, పవన్ కళ్యాణ్ కూడా సహకరిస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి మోడీ గారు కూడా సహకరిస్తున్నారు. అన్ని పథకాలు అవుతుంది. వాళ్ళు కూడా మనకి అన్ని రకాల సహకారం ఉంది కాబట్టి ఈ రోజున అప్పులు చేయకుండా అలాగ లాక్కెళ్తున్నారు. మరి ఏది దోచేసి చేస్తే ఈ పూటకి అయిపోయిందంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఎవడనే ఇవ్వచ్చు, అప్పు తేడాకి ఉంది, ఎంత తెచ్చవచ్చు ప్రపంచ బ్యాంకుల నుంచి. ఇప్పుడు ఏంటంటే కంపెనీలు మనకి రాష్ట్రానికి వస్తే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తే, సంపద సృష్టిస్తే అప్పుడు కొంచెం మనం ట్రాక్లో పడుతుంది. దానికి గత గవర్నమెంట్లు చేసిన లోపాల వల్ల భూస్థాపితం అయిపోయింది కాబట్టి వ్యవస్థ, దానికి గాడిలో పడ్డాక టైం పడుతుంది. మనకి టైం పడుతుంది. మళ్ళీ రేపు 29 కూడా మనం వస్తే రేపు పొద్దున్న అప్పుడు అమరావతి ఏంటంటే ఒక క్లీన్ సిటీగా మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే, ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే అప్పుడు నీకు ఒక లెవెల్గా, ఓ స్థాయిగా నీకు. అంటే ఇప్పుడు అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుందంటారా? జరుగుతుంది కదా. మరి జరుగుతుంది, జరగకుండా జరగట్లేదంట కదా? జరగట్లేదండి. ఏం జరగట్లేదండి. చిన్న మనం ఇల్లు కడితేనే సంవత్సరాలు పెట్టేస్తుంది. ఇది లైఫ్ లాంగ్ చారిత్రాత్మక కట్టడాలంటే మాటల, చారిత్రాత్మక అసెంబ్లీ కట్టాలి, సెక్రటరీలు కట్టాలి, సచివాలయాలు కట్టాలి, వాళ్ళకి ఎమ్మెల్యే క్వార్టర్స్లు కట్టాలి, ఇవన్నీ ఎంత ఇది చిన్న విషయమా? చిన్న 100 గజాలు కట్టడానికి ఒక 6 నెలలు సంవత్సరం పెట్టేస్తుంది. ఆడికి ఆడివన్నీ చేయడానికి ఇవన్నీ టైం.
అక్కడ జరిగే పనుల విషయాన్ని కూడా చంద్రబాబు ప్రపంచాన్ని మొత్తానికి చెప్పలేకపోతున్నాడు. అక్కడ వచ్చే డబ్బు కూడా ఎవరి అకౌంట్లో ఎవరి జేబులోకి వాళ్ళు మార్చుకుంటామే తప్ప అక్కడ చేసే డెవలప్మెంట్ అసలు ఏమీ లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. మరి ఏంటి? అవును, ఎవరు డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు వీళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా 25,000 కోట్లు ఇచ్చారు. ఏదో బ్యాంకుని అడ్డం పెట్టి ఇచ్చారు, కానీ ఆయన ఒకసారి ఇవ్వలేదుగా. మీరు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తామని చెప్పి ఒక బ్యాంకు టైప్ చేసి పెట్టారు. అదే కానీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చిందా? కొన్ని ఇస్తే చేయరు. ఎక్కడ ఉంది చెప్పండి? ప్రతిదానికి లెక్క ఉంటుందిగా. లెక్క లేకుండా ఎవడు చేయడుగా. లెక్క లేకుండా ఎవరు తినేస్తారు రూపాయి చెప్పండి? ప్రతిదీ లెక్కే, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. నీకు అంతకుముందు గత గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో మధ్య జరిగింది, ఇప్పుడు డిజిటల్ జరుగుతుంది. మధ్యలో బ్లాక్ మనీ ఎంత దిగారు ఎవరు తెలుసు? సాయంత్రం ఎవరి దగ్గరికి వెళ్తుంది ఎవరు తెలుసు చెప్పండి? ఇప్పుడు డిజిటల్ అంత జరుగుతుందిగా, ట్రాన్సాక్షన్ తెలుస్తుందిగా. అప్పుడు ఏం జరిగింది చెప్పండి? నీకు ఎవడైనా ఫోన్పేలో గూగుల్ పేలో తీసుకుంటాడు? డబ్బు కూడా నేను ప్రభుత్వ ఖజానాకే నింపానని చెప్పి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ ఖజానా కాదే, ఇది సిస్టమ్, ఇది గవర్నమెంట్ వ్యవస్థ. ఇది నువ్వెవడో నేనెవడని ఒక సిస్టమేటిక్గా స్టేట్మెంటు. ఒక కంపెనీతో కంపెనీ రావాలి, కంపెనీ నుంచి ప్రజలకు వెళ్ళాలి, నువ్వు చూపించాలి కదా. ఏది పోనీ పలానా ఇంత బ్లాక్ మనీ నాకు ఇన్ని కోట్లు వస్తుంది, నెలకి ఇన్ని కోట్లు వస్తుంది, సంవత్సరానికి ఇంత కొన్ని కోట్లు వచ్చాయి, ఓ ప్రాజెక్ట్ చేశాను, ఒక కంపెనీ చేశాను, లేదా సంక్షేమ పథకాలు నేను ఎంత ఇచ్చాను, నేను గవర్నమెంట్ నుంచి సంపద సృష్టించాను అని ఏది ఎక్కడ ఇచ్చారు? పోనిస్తే ఓకే, ఎక్కడ ఇచ్చారు చెప్పండి? ఇవ్వలేదు. ఇవ్వని దానికి అది ఎంతవరకు కరెక్ట్? మరి ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీ చెప్పానండి, మొన్న ఏదైతే శంకుస్థాపన జరిగిందో దాని మీద. వైజాగ్ స్టీల్ అది అనకాపల్లి దగ్గర జరిగింది కదా, నక్కపల్లి. అనిత గారికి హోమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్. మంచిది, 1,00,000 మందికి జాబులు వస్తాయి, కొంచెం బాగుంటుంది. అది ఫాస్ట్ బాగుంటుంది కూడా. అది చక్కగా ఎవరి వల్ల వచ్చింది అసలు మన రాష్ట్రానికి? నిజంగా యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు, మన లోకేష్ కృషి దట్టు సెంట్రల్ గవర్నమెంట్ మనం సహకరిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గతంలో దావోస్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుండకపోతే మన రాష్ట్రానికి వచ్చేది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు వస్తే పోనీ నువ్వే పెడితే నీకే దండ వేసేవాళ్ళంగా, నీకే దండ వేసి కొబ్బరికాయ కొట్టాలంగా. ఇప్పుడు ఏ గవర్నమెంట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పథకం పెట్టాడండి. రాజశేఖర్ ఇప్పుడు కిలో 2 రూపాయల బియ్యం ఎన్టీ రామారావు పెట్టాడు. ఇప్పుడు అది చిరస్థాయిగా ఉండిపోయిందిగా. తర్వాత 20 రూపాయలు చేయి, 200 చేయి కేజీ బియ్యం చేశారు. తప్పు. అది గత గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ పెట్టాడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు అతని పేరు కూడా చెప్పుకున్నారు. ఓ మైలు అంటూ ఉంటుందిగా. ఇప్పుడు నీదేది మైలు చెప్పుకోవడానికి ఏముందా? అసలు డెవలప్మెంట్ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి యువత అందరూ జాబ్స్ చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చెప్పి ఒక మైల్ రాయి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు కదన్న. మరి మీరేంటి కాదంటారేంటి? ఇక మైల్ రాయి ఎక్కడ వచ్చింది? వీళ్ళకి వాలంటీర్లకు ఇచ్చాడు, అయితే 4 లక్షల మందికి ఇచ్చారు, వాళ్ళు పీకిచ్చారు. వాళ్ళు 5,000 జీతగాళ్ళు, వాళ్ళు 5,000కి చేస్తారా? ఇళ్ళంబడి తిరుగుతారా? వాళ్ళ పనులు చూసుకోవాలా? అసలు యువతకి వాళ్ళు భ్రమించి వాళ్ళు పర్మనెంట్ చేస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, 10,000 అన్నాడు. ఏం చెప్పండి? 4 లక్షల మంది తీసేశారు. వాళ్ళ బియ్యం ఇంటికి 50 కుటుంబాలకు ఒకటి అవసరమా? దానిలో చాలా అరాచకాలు జరిగినాయి. ఇంకా దాని జాబులు ఏమి ఇచ్చా చెప్పండి? మీరు చెప్పండి. మీడియా మీకు తెలుసు కదా. మేమే కల్పించాం, యువత సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వంలోనే అంటున్నారు. జాబ్ క్యాలెండర్ గారు మేము రిలీజ్ చేస్తాం ప్రతి సంవత్సరం అంటా ఉన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేస్తే ఒక 5 లక్షల మంది, రాష్ట్రానికి ఒక 50,000, 25,000, ఒక పోలీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఒక బీఈడీ గ్రేడ్ పోస్టులు కానీ కొన్ని ఇస్తే ఓకే, అతను కూడా మనం ఆస్వాదిస్తాం. ఇప్పుడు చేసింది ఎవరు? ఇవాళ ఎవడో ఫంక్షన్లో ఒక చోట పిలిచి భోజనం పెట్టారు అంటారు, కానీ కాదంటారుగా. మానవత్వపదంతో మనం తింటున్నాం అన్నాం. మనం కూడా ఒక మేలు చేస్తే మర్చిపోం, ప్రజలు మర్చిపోరు. నువ్వు నేను మర్చిపోయినా వాళ్ళు తెలుసు. మరి ఎంత పథకాలు ఇచ్చినా కూడా నీకు పల్లెటూరులో వైట్ కార్డు ఉన్న వాళ్ళకి 50 నుంచి 1,00,000 రూపాయలు వచ్చాయి ఇయర్లో. సంవత్సరానికి 5 సంవత్సరాలు అతని గవర్నమెంట్లో 5-6 లక్షలు ఇచ్చింది. మరి వాళ్ళు వద్దు అనుకుని ఎందుకు గవర్నమెంట్ జాబ్ వేసారు చెప్పండి? వద్దు అనుకొని కూటమికి ఎందుకు వేసారు ఓటు? ప్రజలే కోరుకున్నారు డెవలప్మెంట్. రేపొద్దున మన పిల్లల పరిస్థితి అధోగతి అయిపోద్ది. పక్క రాష్ట్రాలకు మన పిల్లలు చదువుకోవడం వెళ్ళాలి. ఇప్పుడు ఉన్నాయి కాగ్జెంటింగ్ కంపెనీ అన్నారు, గూగుల్ కంపెనీ, అవన్నీ వస్తే కొన్ని కంపెనీలు ఇక్కడికి వస్తే ఇప్పుడు మన హైదరాబాద్ మా పిల్లలు చదువుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. మన ఆంధ్రాలో ఎక్కడ ఉన్నా చెప్పండి? ముందు రాజధాని లేదు మనకి. రాజధాని కట్టడానికి దానికి అవాకు సవాకులు